ప్రజలందరినీ ఏకం చేసిన వందే మాతర గీతం బ్రిటిష్ పాలకులను భారతదేశం నుండి తరిమి కొట్టే విధంగా చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో శనివారం వందే మాతర గీతం 150 సంవత్సరాలు పురస్కరించుకొని సామూహిక వందే మాతర గీతం ఆలపించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత భారతదేశ రక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద చేస్తున్న దౌర్జన్యాలకు అనుగుణంగా మరి అన్ని హిందూ భారతీయులంతా కూడా అక్కడక్కడ గ్రూపులుగా విభజించుకొని మరి ఈ గీతాన్ని స్ఫూర్తి తీసుకొని భారతదేశం యొక్క ఐక్యతను చాటుతూ మరి బ్రిటిష్ వాళ్ళపైన పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుంచి తరిమి కొట్టడం జరిగింది. ఈ యొక్క గీతం యొక్క సారాంశము మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటే గీతం కాబట్టి దీనికి కులాలు మతాలు సంబంధం లేకుండా మరి ఈ యొక్క గీతాన్ని రచించడం జరిగింది. ఈ గీతం మరి అప్పుడు ఏదైతే స్వతంత్ర పోరాటంలో మనకు ఉపయోగపడ్డదో దాని స్ఫూర్తితోనే మరి ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఈ యొక్క గీతాన్ని ఆలపించుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులవుతారని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా కలిసికట్టుగా ఈ యొక్క గీతాన్ని నిన్నటి నుంచి 150 సంవత్సరాల సందర్భంగా మనం ఆలపిస్తున్నాము. ఇప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులైతేనేమి ప్రతి భారతదేశంలో ఉంటూ భారతదేశంలో నివసిస్తూ ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క గీతాన్ని ఆలపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.